ప్రభునామకు స్తోత్రము కలుగునుగాక. దేవుడు మరి ఒక దినాన్ని మనకిచ్చాడు. ఈనాడు లోకములో ఒక దినం నుండి ఒక దినానికి వెళ్ళని వారు ఎందరో ఉన్నారు. మనం ఈ దినం ఉన్నామంటే ఆయన కృప. ఎందుకో ఈ దినం నిన్ను నన్ను ఉంచాడు. ఆయన ప్లాన్ ఏమిటో. సరే, ఈ దినం యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాను. గమనించండి. దేవుని అద్భుత క్రియలను ఆలోచించము. దేవుని అద్భుత క్రియలను ఆలోచించము. ద వండర్స్ వర్క్స్ ఆఫ్ గాడ్. परमेश्वर के आश्चर्य कर्म पर विचार कर. అయితే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన పేరే యెషయా భక్తుడు అద్భుతకరుడు అన్నాడు. యేసు మాదిరి అద్భుతాలు చేసేవాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్ని అద్భుతాలు. ఇశ్రాయేలును 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటుండగా వారిని విడిపించేదానికి ఎన్ని అద్భుతాలు చేశాడు. అరణ్యములో వారి పట్ల పగటి కాలములో మేఘస్తంభాన్ని, రాత్రి కాలములో అగ్నిస్తంభాన్ని, నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారము కావాలంటే ఆహారం. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి అద్భుతకరుడైన దేవుడు మన ఆయన ఆశ. నీ జీవితం ఎన్ని అద్భుతాలు చేయలే. ఒక్కసారి కూర్చొని ఆలోచించు. అయితే 4 మాసాలు గతించే ఈ సంవత్సరంలో 5వ మాసంలోకి వచ్చావు. 4 మాసాల్లో నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. నీ పిల్లల జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ భార్య విషయంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు. దినదినము, వారవారము, మాసమాసము ఆయన అనేక అద్భుతాలు చేస్తున్నావు. లూకా 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన నోటిండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడింది. దేవుడు దయగలవాడండి. ఆయన మాటలు మనకు ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తాయి? ఆయన పేరు కూడా ఆశ్చర్యకరుడే. ఆశ్చర్యకరుడని దేవుడు నిన్ను ఎన్నిసార్లు ఆశ్చర్య కార్యాల్లోనికి కలిగి. కీర్తన 26లో నీ ఆశ్చర్యకార్యం వివరింతును. అనేక సార్లు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అయితే ఆ ఆశ్చర్య కార్యాల గురించి ఇతరులకు చాటిస్తున్నావా? ఇతరులకు చెప్తున్నావా? చెప్పాలి, సాక్షిగా జీవించాలి. ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు ఇంకా నిన్ను ఘనపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడమైన మా తండ్రి, నువ్వు అద్భుతాలు ఆలోచనకర్తవు. మీరు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. దేవా, ఈ దినము మా ప్రభు డైలీ బ్రెడ్ ద్వారా వింటున్న వారి జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. వారు మీ మీద విశ్వసించి ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.